నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి సర్కార్ త్రిముఖ వ్యూహం. బడ్జెట్లో ప్రత్యేక నిధులు, ముడిసరుకుపై రాయితీకి కేసీఆర్ నిర్ణయం. అసత్యాలతోనే కేంద్ర రాష్ట్ర పాలన సాగుతోందన్న కాంగ్రెస్. హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని జన ఆవేదన సభలో విమర్శ. యువత స్వయం ఉపాధికి దన్నుగా స్వర్ణ భారత్ ట్రస్ట్. సంస్థ శంషాబాద్ ప్రాంగణంలో నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభించిన కేంద్ర మంత్రులు. ఆన్లైన్లోనే ఈపీఎఫ్ సొమ్ము ఉపసంహరణకు కేంద్రం చర్యలు. మే నెలాఖరులోగా అమలు. కాగితరహితంగా పింఛను, బీమా క్లెయిమ్ దరఖాస్తులు. తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష తీరుపై డీఎంకే ఆందోళన బాట. ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు. విపక్షంపై సీఎం ఎదురుదాడి. ఉత్తరప్రదేశ్ 3వ దశ ఎన్నికల్లో 61% పోలింగ్. ఈవీఎంలలో 826 మంది అభ్యర్థుల భవితవ్యం. 4వ విడత ప్రచార జోరు పెంచిన పార్టీలు. రాజకీయ సంక్షోభం దిశగా నాగాలాండ్. ఎమ్మెల్యేల అసమ్మతితో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించిన జలియాంగ్. తెలంగాణలో నేత కార్మికుల జీవితాల నుంచి దుఃఖం దూరం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. చేనేత, మరమగ్గాల్లో పనిచేస్తున్న కార్మికులంతా మంచి జీవితం గడిపేందుకు అవసరమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని వెల్లడించారు. ప్రగతి భవన్లో చేనేత పరిశ్రమపై అధికారులతో సమీక్షించిన ఆయన నేత కార్మికుల సంక్షేమం, నేత పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో నేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కార్మికులు ఆకలి చావులు, ఆత్మహత్యల దుస్థితి నుంచి బయటపడాలని స్పష్టం చేశారు. చేనేత పరిశ్రమ ప్రతినిధులు చెప్పిన అభిప్రాయాలను సావధానంగా ఆలకించిన ఆయన నేత కార్మికుల సంక్షేమానికి, పరిశ్రమ అభివృద్ధికి రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. పోచంపల్లి, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో నేసే పట్టు, ఇక్కచ్చీరలకు ఎంతో ప్రత్యేకత ఉందన్న కేసీఆర్ రాష్ట్రంలో ఏ ఒక్క నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం గౌరవంతో బతికే వేతనం పొందాలనేది తమ ఉద్దేశమన్న ముఖ్యమంత్రి చేనేత వృత్తి ఆధారంగా జీవించే పద్మశాలీల కోసం త్రిముఖ వ్యూహం అనుసరిస్తామని తెలిపారు. సాధారణ వస్త్రాలు నేసేవారికి అవసరమైన తోడ్పాటు అందిస్తామన్నారు. నూలు, రసాయనాలు, రాయితీలు అందిస్తామని, వారు తయారు చేస్తున్న వస్త్రాలన్నింటినీ ప్రభుత్వం తరపునే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. నారాయణపేట, గద్వాల, పోచంపల్లి ప్రాంతాల్లో తయారయ్యే వస్త్రాలకు అంతర్జాతీయ డిమాండ్ ఉందని, వారిని ప్రోత్సహించేందుకు అవసరమైన విధానం రూపొందించనున్నట్లు వెల్లడించారు. పవర్లూమ్లను ఆధునికీకరించి ప్రతి కార్మికుడికి నెలకు 15,000కు తగ్గకుండా వేతనం అందించాలని తెలిపారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకునే పద్మశాలీలకు అవసరమైన ప్రోత్సాహం అందివ్వాలని సీఎం నిర్ణయించారు. వరంగల్లో టెక్స్టైల్ పార్కును దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుదామని చెప్పిన కేసీఆర్ దాని ద్వారా కార్మికుల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందని, సిరిసిల్లతో పాటు రాష్ట్రంలోని నేత కార్మికులు పరిశ్రమకు మహర్దశ వస్తుందన్నారు. జిన్నింగ్, స్పిన్నింగ్, ప్రాసెసింగ్ జరగడంతో పాటు ఇతర అనుబంధ పరిశ్రమలు కూడా వస్తాయని, మార్కెటింగ్ సమస్య తలెత్తదని చెప్పారు. చేనేత కుటుంబాల్లోని మహిళలకు అవసరమైన శిక్షణనిచ్చి రెడీమేడ్ దుస్తుల తయారీ రంగంలోకి దింపుతామన్నారు. సిరిసిల్ల పవర్లూమ్స్ను వరంగల్ టెక్స్టైల్ పార్కుకు అనుసంధానం చేస్తామన్న కేసీఆర్ అపరెల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ను కోరిన సీఎం టెక్స్టైల్ పార్క్లో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. సిరిసిల్లకు త్వరలో రైల్వే లైన్ కూడా వస్తున్నందున ఇక్కడ తయారయ్యే వస్త్రాలను వరంగల్ టెక్స్టైల్ పార్కుతో పాటు దేశంలో డిమాండ్ ఉన్న చోటుకి పంపవచ్చని చెప్పారు. పవర్లూమ్ కార్మికులు తమ నూలు, వస్త్రాలను నిల్వ చేసుకునేందుకు సిరిసిల్లలో 4 గోదాములు నిర్మిస్తామన్నారు. పవర్లూమ్లకు రుణ సౌకర్యం కల్పించేందుకు మొదటి ఏడాది 100 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉంచాలని సహకార బ్యాంకు అధికారులను ఆదేశించారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, ప్రజా సమస్యలపై నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన జన ఆవేదన సభకు ఏఐసీసీ నేతలు దిగ్విజయ్ సింగ్, కుంతియా, శాసనసభాపక్ష నేత జానారెడ్డితో కలిసి హాజరైన ఆయన 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని భాజపా ఇచ్చిన హామీని విస్మరించారని ఆక్షేపించారు. తెరాస ప్రభుత్వ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నప్పటికీ ఆదుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. బంగారు తెలంగాణ అంటారు. వేలాది మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ కేసీఆర్ గారు ఆయన మంత్రులు పదే పదే బంగారు తెలంగాణ అని మాట్లాడతారు. తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతుల రుణమాఫీ మీరిచ్చిన మాట మేరకు ఏకకాలంలో పూర్తి చేయాలని అసెంబ్లీలో, కౌన్సిల్లో మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎందుకో ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ పెద్దలకి రైతులకు ఆదుకోవడానికి మనసొప్పడం లేని విషయం ఒకసారి గుర్తు చేస్తుంది. రైతులపై కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మరో మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి వికారాబాద్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణలో 2 లక్షలు, 1,00,000, 3 లక్షలు కాంగ్రెస్ ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షల రూపాయలు ఒక ఎకరానికి మేము ఇస్తూ వచ్చాం. కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే 2 అంతలు, 3 అంతలు నష్టపరిహారం ఇస్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ ఏంది, 2 అంతలు ఇస్తే 4 అంతలు అడుగుమంటుంది, 3 అంతలు ఇస్తే 6 అంతలు అడుగుమని ప్రజల్ని రెచ్చగొట్టి భూసేకరణను అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తాం. హైకోర్టులో, గ్రీన్ కోర్టులో కేసులేసి ఆపేది మీరే, ఇక్కడ ప్రాజెక్టులు కట్టుమని మొసలు కన్నీరు గార్చేది మీరే. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్లోని సొమ్ము ఉపసంహరణ, పింఛను మంజూరు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం మే నెల కల్లా అందుబాటులోకి రానుంది. సొమ్ము పొందడం కోసం అనేక దస్తరాలు నింపి వాటిని కార్యాలయాలకు సమర్పించే ఇబ్బందుల నుంచి సభ్యులకు ఉపశమనం కలిగించాలని నిర్ణయించిన ఈపీఎఫ్ఓ ఈ మేరకు డిజిటలీకరణ బాటలో వేగంగా అడుగులు వేస్తోంది. ఈపీఎఫ్ సొమ్ము ఉపసంహరణ, పింఛను, బీమా క్లెయిమ్ల కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు ఏటా దాదాపు 1 కోటి దరఖాస్తులు కాగిత రూపంలో వస్తున్నాయి. వీటిని ఆన్లైన్ ద్వారా సమర్పించేందుకు వీలుగా దేశంలోని సంస్థ కార్యాలయాలన్నింటినీ కేంద్ర సర్వర్తో అనుసంధానిస్తోంది. 123 కార్యాలయాల్లో ఇప్పటికే 50 కార్యాలయాల్ని కేంద్ర సర్వర్తో అనుసంధానించిన ఆ సంస్థ మరికొద్ది నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. నగదు ఉపసంహరణ, పింఛను, బీమా క్లెయిమ్ దరఖాస్తుల్ని 20 రోజుల్లో పరిష్కరించాల్సి ఉండగా ఆన్లైన్ విధానం అందుబాటులోకి వచ్చాక 3 గంటల్లోనే ఆ పని పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. ఆన్లైన్ సేవలు అందజేతకు వీలుగా ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేసిన ఆ సంస్థ ఈపీఎఫ్ ఖాతా, పింఛను ఖాతా, బ్యాంకు ఖాతాను అనుసంధానించింది. తమిళనాట అనూహ్య మలుపుల తర్వాత శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి నెగ్గిన బల పరీక్షను రద్దు చేయాలని గవర్నర్ విద్యాసాగర్ రావును ప్రతిపక్ష డీఎంకే కోరింది. తమ సభ్యులందరినీ బయటికి పంపి నిర్వహించిన విశ్వాస పరీక్ష శాసనసభ నిబంధనలకు విరుద్దమని ఆరోపిస్తూ రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన డీఎంకే నేతలు ఈ మేరకు విజ్ఞాపన పత్రం సమర్పించారు. రహస్య ఓటింగుకు తిరస్కరించడంపై నిరసన తెలిపేందుకు సభలో శాంతియుత ధర్నా చేపట్టినప్పటికీ స్పీకర్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తమ సభ్యుల్ని బయటకు పంపాలని ఆదేశించారని గవర్నర్కు రాసిన లేఖలో స్టాలిన్ వివరించారు. తీర్మానం ప్రవేశపెట్టాక సభను వాయిదా వేస్తే ఆ తీర్మానం వీగిపోతుందన్న నిబంధనను స్పీకర్ విస్మరించారన్న స్టాలిన్ అలా చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. 1988లో అధికార పక్షానికి చెందిన 2 వర్గాలు మాత్రమే ఉండగా అప్పుడు నిర్వహించిన బలపరీక్ష చెల్లదని గవర్నర్ ప్రకటించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షణ కోసం నిన్నటి బలపరీక్ష మొత్తాన్ని రద్దు చేయాలని విద్యాసాగర్ రావును స్టాలిన్ కోరారు. ఈ వ్యవహారంపై ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఎంకే శ్రేణులు నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. మరోవైపు బలపరీక్ష తర్వాత మెరీనా తెరవులో అనుమతి లేకుండా నిరసన చేపట్టిన స్టాలిన్ సహా ఆయన పార్టీకి చెందిన 63 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, మరికొందరు కార్యకర్తలపై చెన్నై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అటు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సైతం గవర్నర్ను కలిసి బలపరీక్ష జరిగిన తీరుపై వివరణ ఇచ్చారు. విశ్వాస పరీక్ష నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ప్రతిపక్షం ఆరోపిస్తున్న వేళ నిన్న సభలో జరిగిన గందరగోళం అంతటికీ డీఎంకేనే కారణమని గవర్నర్కు ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. సహచర మంత్రులతో కలిసి పళనిస్వామి గవర్నర్ను కలిసి ఈ మేరకు చర్చలు జరపగా ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని రాజ్భవన్ వర్గాలు చెప్పాయి.
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల 3వ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగియగా 61.16% ఓట్లు పోలయ్యాయి. 12 జిల్లాల పరిధిలోని 69 నియోజకవర్గాల కోసం 25,603 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈసీ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్ నిర్వహించింది. ఆయా స్థానాల్లో 826 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా వారి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ముఖ్యమంత్రి అఖిలేష్ కుటుంబం, బీఎస్పీ అధినేత్రి మాయావతి, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ కుటుంబం సహా మరికొందరు ప్రముఖులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేశారు. యాదవుల ప్రాబల్యమున్న 69 నియోజకవర్గాలపై అధికార సమాజ్వాదీ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. 2012 ఎన్నికల్లో ఎస్పీ 55 సీట్లు, బీఎస్పీ 6, భాజపా 5, కాంగ్రెస్ 2 స్థానాలతో సరిపెట్టుకోగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఈసారి ఎవరికెన్ని స్థానాలు వస్తాయన్నది మిగిలిన 4 దశల పోలింగ్ ముగిశాక మార్చి 11న వెలువడే ఫలితం ద్వారా తేలనుంది. మరోవైపు ప్రధాన పార్టీలు 4వ విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారం ముమ్మరం చేశాయి. సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో గూండాగిరి రాజ్యమేలుతోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. శాంతి భద్రతల పరిరక్షణలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఫతేపూర్లో నిర్వహించిన ప్రచార సభలో విమర్శించారు. తల్లి కూతుళ్ల అత్యాచారం, హత్య కేసులో యూపీ మంత్రి గాయత్రి ప్రజాపతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తిందన్న మోదీ అలాంటి వ్యక్తి తరఫున అఖిలేష్ ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. అఖిలేష్ ముఖంలో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎస్పీ కాంగ్రెస్ పొత్తును మరోమారు తప్పుపట్టిన ప్రధాని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైన పరోక్ష విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లుగా అభివృద్ధికి దూరమైన యూపీలో ప్రగతి కోసం భాజపాకు పట్టం కట్టాలని అక్కడి ఓటర్లకు మోదీ పిలుపునిచ్చారు. थोड़े दिन पहले मैंने कहा कि उत्तर प्रदेश में थाना ये सपा का कार्यालय बन गया है. बनाए कि नहीं बनाए? जिस देश राज्य में थाने का ये हाल होगा, बलात्कार करने वालों को खुली छूट होगी और न्याय पाने के लिए तरस रही मां को, बेटी को सुप्रीम कोर्ट के दरवाजे खटखटाने पड़े. ये कौन सा काम किया आपने अखिलेश जी? क्या ऐसे काम करने के लिए उनको बिठाया भाई? ये मां बेटियों की इज्जत लूटने के लिए सपा सरकार बनाई थी? मां बेटियों की हत्या करने के लिए सपा सरकार बनाई थी? क्या यही काम किया आपने? ये काम है कि कारनामा? యువతకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ శివారు శంషాబాద్లో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ప్రాంగణంలో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢితో కలిసి అటల్జీ వృత్తి నైపుణ్య శిక్షణ, ఔషధ సాంకేతిక నైపుణ్య కేంద్రాలను ప్రారంభించారు. సమాజంలో అర్హులైన యువతకు వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలన్న సంకల్పం విశిష్టమైనదని, డ్రైవింగ్, వ్యక్తిత్వ వికాసం, సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో నైపుణ్యాలు ఉపాధి అవకాశాలు పెంచుతాయని మంత్రులు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రం ఇటీవల ప్రకటించిన పద్మశ్రీ పురస్కార గ్రహీతల్ని సన్మానించారు. సమాజ హితం కోసం పనిచేస్తున్న వారికి పురస్కారాలు అందించడం స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. देश के प्रधानमंत्री ने स्किल का नया रूप दिखा रहा है और इसके कारण देश में एक चर्चा फैल गई है कि स्किलिंग इज मोर इंपॉर्टेंट देन एजुकेशन. एजुकेशन इज इंपॉर्टेंट, लेकिन 10 साल की स्कूली शिक्षा के साथ अगर 10 हफ्ते की ट्रेनिंग हो जाए, 12 साल की स्कूली शिक्षा के साथ अगर 12 हफ्ते की ट्रेनिंग हो जाए तो आपको रोजगार दिलाने से कोई ताकत नहीं रोक सकता. ये है स्किलिंग की ताकत. గవర్నమెంట్ మీద ఉద్యోగస్తారని పెద్ద ఆశ పెట్టుకోవద్దు. ఇది ఉద్యోగం కోసం కాదు గవర్నమెంట్ ఉండేది. గవర్నమెంట్ ఉండేది సర్వీస్ ప్రొవైడ్ చేయడం కోసం, రోడ్ వేయడం కోసం, కరెంట్ ఇవ్వడం కోసం, నీటి సరఫరా కోసం, మందులు ఇవ్వడం కోసం, స్కూల్ పెట్టడం కోసం. అంతేగాని కేవలం ఉద్యోగాలు ఇచ్చేసి మనుషులు ఎక్కువ, పని తక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా మనకు గాని తెలివిస్తే, ప్రధానమంత్రి అందుకే ముద్రా బ్యాంక్ యోజన పెట్టాడు. నువ్వు తెలివి తెచ్చుకో. బ్యాంకు రుణాలు ఇంతకుముందు ఎల్ఐకి మల్లైకి ఇచ్చేది, మామూలు వాళ్ళందరికీ రుణం ఇమ్మని చెప్పాడు ప్రధానమంత్రి గారు. గట్టిగా చెప్పాడు. ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు ఎవరెవరికి రుణాలు ఇచ్చారు, ఏ కేటగిరీ వాళ్ళకి ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. అంకుర పరిశ్రమలు ప్రోత్సహించే లక్ష్యంతో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్టార్ట్ ఏపీ పేరుతో నిర్వహించిన సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వచ్చే ఏడాదిలోగా 100 అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈ ఐటీ పరిశ్రమలు చాలా ఎక్కువ రాబోతున్నాయి. దానికి తగ్గట్టు ఈ స్టార్టప్స్ కూడా ప్రోత్సహించాలి, వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పి సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఇన్నోవేషన్ సొసైటీ ప్రోత్సాహము, ఫిన్టెక్ టెక్నాలజీ ప్రోత్సాహం ఇచ్చి ఈ ఏపీ స్టార్టప్ చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా విద్యార్థులు కానీ యువకులు కానీ ముందుకు రావాలి. దానిలో కష్టపడి ఈ స్టార్టప్స్లో ఇన్నోవేషన్ కొత్త ప్రాజెక్టులు కనుక్కోవాలి. దానికి కావాల్సిన సంపూర్ణ సహాయ సహకారాన్ని మేము ఇస్తాం. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుంటూరు నగరపాలెంలో చేనేత జౌళి శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో నాణ్యత కలిగిన ఉత్పత్తుల్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా ఒక 200 క్లస్టర్స్ని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చేనేత సమస్యల మీద, అలాగే ఈ ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి హ్యాండ్లూమ్ అడ్వైజరీ బోర్డును కూడా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్ననే నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇవే కాకుండా వర్క్ షెడ్లు ఏర్పాటు చేసే దానికోసం ఒక్కొక్క వర్క్ షెడ్ని 75,000 రూపాయలు చొప్పున దాదాపు ఈ సంవత్సరానికి ఒక 5,000 వర్క్ షెడ్లను ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సంవత్సరానికి ఒక 25,000 అదనంగా పెన్షన్లు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ఐకాస మరింత జవాబుదారీతనంతో పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఐకాస అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఐకాస సేవల పరిధిని, దృక్పథాన్ని విస్తృతపరుస్తామని, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. గుంటూరులో ఐకాస కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఐకాసను పునర్వ్యవస్థీకరిస్తామని, ఇందులో సంఘాలకే తప్ప వ్యక్తులకు గుర్తింపు ఉండదని స్పష్టం చేశారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కి మరి అతి కష్టం మీద కొంత జీతాలతో పెంచగలిగాం. రెగ్యులేషన్ అనేది చట్టబద్ధంగా లేనప్పుడు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పీకి జూనియర్ అసిస్టెంట్ అవుట్సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా, ఏపీపీఎస్ ద్వారా వచ్చినా కూడా పని భారంలో తేడా లేదు కాబట్టి ఈక్వల్ వర్క్ ఇవ్వాలనే ఒక సిద్ధాంతాన్ని జేఏసీ ప్రభుత్వం ముందు పెట్టగలిగితే ప్రభుత్వమే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టాన్ని ఆపుకునే పరిస్థితి వస్తుంది. జీతం ఒకటి అయినప్పుడు మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎందుకు వెళ్లాలా, రెగ్యులర్ అపాయింట్మెంట్ పోదామని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. అటువంటి ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి ఇవాళ జేఏసీకి ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సు స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడిగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్లో జరుగుతున్న జాతీయ స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సులో ఆయన్ను ఎన్నుకోగా నియామక ప్రక్రియలో సంస్కరణలు, పీఎస్సీల బలోపేతానికి స్టాండింగ్ కమిటీ సిఫార్సులు, సూచనలు చేస్తుంది. తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపుల్ని ఘంటా చక్రపాణి సదస్సుకు వివరించారు. టీఎస్పీఎస్సీ అనుసరిస్తున్న సాంకేతిక ఆధారిత నియామక ప్రక్రియను యూపీఎస్సీ చైర్మన్, గుజరాత్ గవర్నర్ అభినందించారు. ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు టీఎస్పీఎస్సీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించిన యూపీఎస్సీ చైర్మన్, గుజరాత్ గవర్నర్ ఇతర పీఎస్సీలతో విధానాలను పంచుకోవాలని ఘంటా చక్రపాణిని కోరారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఘంటా ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. మధుమేహం, ఎసిడిటీ, అల్సర్ సహా మరికొన్ని వ్యాధుల్ని సులువుగా నయం చేసేందుకు ఎండోస్కోపీ చికిత్స అందుబాటులోకి వచ్చిందని ప్రపంచ ఎండోస్కోపీ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి కొత్తగా వచ్చిన చికిత్స విధానాలన్నింటిపై హైదరాబాద్లో ఈ నెల 16 నుంచి నేటి వరకు జరిగిన ప్రపంచ జీఐ ఎండోస్కోపీ సదస్సులో విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. ఎండోస్కోపీ చికిత్స 10% ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉందని, మరింత మందికి ఆ సేవల్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలకు పంపే ఎండోస్కోపీ వ్యాన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పిన ఆయన త్వరలో ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చిస్తామని వెల్లడించారు. డయాబెటిక్ కి ఒక కొత్త స్లీవ్ డెవలప్ చేశారన్నమాట. ఆ స్లీవ్ వేస్తే ఎండోస్కోపీ ద్వారా డయాబెటిక్స్, ఇన్సులిన్ కానీ, ఇంక్రిటిన్ అంటే యాంటీ ఇన్సులిన్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మన ఇంటెస్టైన్ చిన్న పేగులో ఉంటుంది. ఆ చిన్న పేగులో మనం స్లీవ్ వేసి దీన్ని కంప్లీట్ గా దాన్ని మార్పు చేసి షుగర్ కంట్రోల్స్ అది చేయొచ్చు అన్నమాట. దీంతో ఇప్పుడు ఇంకా అర్లీ స్టేజ్ లో ఉంది. కొన్ని రోజుల తర్వాత దీన్ని ఎలాగ కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. అదేవిధంగా మన లివర్లో స్టోన్స్ వచ్చి జాండిస్ వస్తుంది చూడండి, అవి తీసేయచ్చు అన్నమాట. అమరావతి నుంచి వారణాసికి స్పైస్ జెట్ నూతన సర్వీసును ప్రారంభించింది. 189 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో తొలి రోజు 156 మంది ప్రయాణికులు ప్రయాణించారు. విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన్ రావు, స్పైస్ జెట్ ప్రతినిధి ప్రమోద్ నూతన టెర్మినల్ భవనంలో తొలి బోర్డింగ్ పాస్ను ప్రయాణికులకు అందజేశారు. మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ సర్వీసులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సర్వీసును హైదరాబాద్ మీదుగా నడుపుతున్నారు. కొత్త విమాన సర్వీసు సౌకర్యంతో సమయం ఆదా అవడం సహా వృద్ధులు, మహిళలకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడి మాజీ శాసనసభ్యురాలు నీరుకొండ వెంకటరత్నం అనారోగ్యంతో మృతి చెందారు. 1957లో బూరుగుపూడి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున అప్పటి ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమె తర్వాత పుట్టపర్తిలోనే ఉంటూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటరత్నం ప్రశాంత నిలయంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పుట్టపర్తిలో వెంకటరత్నం భౌతికాయానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తర్వాత ప్రశాంత నిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. నాగాలాండ్లో జరుగుతున్న హింసాయుత ఆందోళనలు తర్వాత తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని టీఆర్ జలియాంగ్ నిర్ణయించుకున్నారు. తమిళనాడు మాదిరిగా అధికార పార్టీలో వర్గపోరు, క్యాంపు రాజకీయాలు నాగాలాండ్లోనూ కనిపిస్తుండగా జలియాంగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం యత్నించడానికి వ్యతిరేకంగా నాగాలాండ్లో కొద్ది రోజులుగా నిరవధిక బంద్ నిర్వహిస్తున్న నాగాలాండ్ గిరిజన కార్యాచరణ కమిటీ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. నాగాలాండ్ శాసనసభలో 60 సీట్లుండగా భాజపా సభ్యులు సహా మరికొందరు స్వతంత్రుల మద్దతుతో నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ అధికారంలో ఉంది. అయితే కూటమికి చెందిన 49 మంది సభ్యుల్లో 42 మంది జలియాంగ్ను వీడి ఎన్పీఎఫ్ అధ్యక్షుడు షురోజిలి లీజిడ్సూకు జయకొట్టారు. వారు శుక్రవారం రాత్రి నుంచి అసోం కజిరంగాలోని ఓ రిసార్ట్లో మకాం వేశారు. ఈ పరిణామాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించిన జలియాంగ్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. రేపు ఎన్పీఎఫ్ సభ్యులు సమావేశమై కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. తర్వాత కూటమి నేతలు తదుపరి కార్యాచరణ చేపట్టనున్నారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అల్తమాస్ కబీర్ అనారోగ్యంతో కన్నుమూశారు. మూత్రపిండాల సంబంధిత వ్యాధికి కోల్కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 68 ఏళ్ల జస్టిస్ కబీర్ ఈ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. 1948 జూలై 19న జన్మించిన ఆయన 1973లో న్యాయవాది వృత్తి చేపట్టారు. 1990లో కోల్కతా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ కబీర్ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 సెప్టెంబర్లో భారత్కు 39వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 2013 జూలై 19న పదవీ విరమణ చేశారు. మానవ హక్కులు, ఎన్నికల చట్టాలకు సంబంధించి జస్టిస్ కబీర్ ఎన్నో కీలక తీర్పులు వెలువరించారు. భర్త తరఫు మహిళా కుటుంబ సభ్యులపైన గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయవచ్చని తీర్పు చెప్పారు. ఆయన పదవి విరమణ చేసే రోజే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ను రద్దు చేస్తూ తీర్పునివ్వగా తర్వాత దాన్ని రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. జస్టిస్ కబీర్ మృతి పట్ల బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా మరికొందరు ప్రముఖులు సంతాపం తెలిపారు. మహారాష్ట్ర థానే జిల్లా భివండిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. ప్లాస్టిక్ కర్మాగారానికి చెందిన గిడ్డంగిలో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది మంటల్లో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసేలోగా 4 మరణించగా 2 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానంలో గురువారం సాంకేతిక లోపం తలెత్తింది. 330 మంది ప్రయాణికులతో ముంబై నుంచి లండన్లోని హీత్రూకు ఈ నెల 16ని వెళ్లిన విమానం జర్మనీ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదాన్ని గుర్తించిన జర్మనీ వెంటనే తమ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లను రంగంలోకి దింపి జెట్ ఎయిర్వేస్ విమానానికి ఎస్కార్ట్గా పంపింది. కొద్ది నిమిషాల తర్వాత ఏటీసీకి విమానానికి మధ్య సంబంధాల పునరుద్ధరణ జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై జెట్ ఎయిర్వేస్ ఇవాళ డీజీసీఏకు వివరణ ఇచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ ఆ విమాన సిబ్బందిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.